కాబట్టి ఈ రోజు సీతం గారు హాజరయ్యారు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా జై భీమ్, జై భీమ్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని కొనసాగిద్దాం. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిద్దాం. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగాన్ని ఈరోజు మన ప్రియతమ నాయకుడు మనందరి హక్కుల కోసం ఈ భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచం ముందు చాటి చెప్పేలాగా ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు హక్కులు అధికారాలు రాసి మనలాంటి ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన మైనార్టీ వర్గాలకు మహిళలకు హక్కులు కల్పించినటువంటి మహనీయుడు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఇంద్రవెల్లిలో ఈ యొక్క ఉత్సవాన్ని ఏర్పాటు చేసినటువంటి ఉత్సవ కమిటీ పెద్దలందరికీ కూడా పేరు పేరున ఇక్కడటువంటి వాళ్ళందరికీ, ఎందుకంటే నాకు అందరు ఇంకా పేర్లు తెలియదు, ఏమనుకోవద్దు సారీ, అందరికీ ఇక్కడ ఇంద్రవెల్లి గ్రామస్తులకు, మా అక్కలకు, అన్నలకు, తమ్ములకు, మహార్ సోదరులకు, అంబేద్కర్ ఆలోచన విధానంతో ముందుకు సాగుతున్నటువంటి దళిత, గిరిజన, బహుజన, ఆదివాసీ, మైనార్టీ సంఘాల పెద్దలకు, రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ కూడా మన మహనీయుడు పుట్టి 134 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కొంత అగ్రకుల దురహంకారం అంబేద్కర్ ను చూస్తే సహించలేకపోతున్నారు. కానీ అంబేద్కర్ గారు ఒక దళితుల గురించో, ఒక ఎస్టీల గురించో, ఒక బీసీల గురించో, ఒక మైనార్టీల గురించో రాయలే. ఈ అణగారిన వర్గాలతో పాటు ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ ఆత్మ గౌరవంతో తలెత్తుకొని బతికే విధంగా, ఎప్పుడన్నా అవమానించబడితే, భారతీయుడిగా నీకెక్కడన్నా హక్కులు కాలరాయబడితే ప్రశ్నించే హక్కు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా ఇచ్చిండు. అది మరిచిపోయి ఒక మనువాద సిద్ధాంతాలు, మరి మనువాద విధానాలు, మనువాదం అంటే 100 ఏళ్ల క్రితం దళితులంటే కాళ్ళ కాడ పుట్టిరు, ఇంకోరంటే నడుము కాడ పుట్టిరు, అత్యున్నతమైన వాళ్ళు అగ్రకులం తలలో పుట్టిరు, గొప్ప మేధావులు అని చెప్పేటువంటి సిద్ధాంతం. ఆ సిద్ధాంతం కోసం కొన్ని ప్రభుత్వాలు, కొన్ని పార్టీలు పనిచేస్తా ఉన్నాయి. కానీ ఆనాడు అంబేద్కర్ గారు కనీసం బడికి పోలే, గుడికి పోలే, అస్పృశ్యుడుగా అంటరానితనంతో వెలివేయబడ్డప్పటికీ ఆయనలో ఉన్నటువంటి మేధస్తోటి ప్రపంచాన్ని చదివొచ్చినటువంటి మేధావి, ఇవాళ నాలెడ్జ్ ఆఫ్ ఐకాన్, మేధస్సుకు మేధావికి ఎవరు సింబల్ అంటే మన బడికి రానియనటువంటి, బడికి పోకుండా చదువుకున్నటువంటి అపర మేధావి అంబేద్కర్ గారు. ఈరోజు మరి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఆ రోజు జ్యోతిరావు పూలే గారి స్ఫూర్తితోటి, సావిత్రిబాయి పూలే స్ఫూర్తితోటి అప్పుడు కొన్ని కులాలకే బడులు, కొన్ని కులాలకే, ఇంకా ఇప్పటికి మనకు గుళ్ళలకు ప్రవేశం ఉండదు చాలా చోట్ల. ఇలాంటి మరి అణచివేత విధానం మీద ఆ రోజు జ్యోతిరావు పూలే గారు పోరాటం చేశారు. వాళ్ళిద్దరిది కూడా మహారాష్ట్రనే. ఆ పోరాట స్ఫూర్తితో మరి పెరిగినటువంటి నాయకుడే మన అంబేద్కర్ గారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు చైతన్యవంతమై ఈరోజు అది మన యొక్క హక్కులను కాపాడాలంటే ఎవరు, మనకు రాజ్యాంగం ఇచ్చింది ఎవరు, మనకి వాళ్ళ ఈ హోదా ఇచ్చింది ఎవరు, పైగా జనాభా ఉన్నారు. మహార్ కమ్యూనిటీ అంటేనే అంబేద్కర్ వారసు, రక్తం పంచుకున్న వారసులు. మేమందరం సిద్ధాంతం పంచుకునే వారసులు, మీరు రక్తం పంచుకున్న వారసులు. కాబట్టి సిద్ధాంతం పంచుకునే సిద్ధాంతంతో ఎదిగిన వారసులమైనా
మరి రక్తం పంచుకున్న వారసులైన అంబేద్కర్ గారి ఆలోచన విధానం 1000 ఏళ్లు బతికుండాలి. ఈ అంతరాలు పోయేదనక, ఈ అణచివేత పోయేదనక, ఈ కుల వ్యవస్థల పేరుతోటి మనల్ని తొక్కిపెట్టే విధానం పోయేంత వరకు రాజ్యాంగం బతికుండాలి. కానీ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు అంబేద్కర్ గారి ఆలోచన ఉండాలి, అంబేద్కర్ సిద్ధాంతం ఉండాలి. అంబేద్కర్ గారికి మరి ఎప్పుడు కూడా గుండెల్లో పెట్టుకొని నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. కాబట్టి నాకు ఇక్కడికి వచ్చినాకనే వాస్తవానికి అంతకుముందు తెలియదు మహార్ కమ్యూనిటీ ఇక్కడ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున ఉన్నారని. కానీ ఇవాళ దేశానికే ఒక పండుగ, కానీ కొంతమంది కొన్ని కులాలకే పండుగ అని చెప్తున్నారు. అరే నాయన, భారతదేశం కంటే గొప్ప రాజ్యాంగం ఎవరు రచించలే ఈ ప్రపంచంలో. ప్రతి ఒక్క మనిషి మాట్లాడే స్వేచ్ఛ, జీవించే హక్కు, విద్యా హక్కు, నీ హక్కుకి ఎక్కడ భంగం కలిగినా సమానత్వపు హక్కు. మరి కోర్టు ముందర కూడా ఉన్నాడు లేనోడనే కాకుండా అందరికీ ఒకే సూత్రం ఉండే విధంగా, పేదోళ్లకు 10 రాయితీలు ఇచ్చి 10 రకాల ధరలు తగ్గించి సబ్సిడీ ఇచ్చి ఉన్నతులతో సమానంగా డెవలప్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రాజకీయాలలో విద్యలలో రిజర్వేషన్ ఇచ్చింది తప్ప ఏదో ఎవరినో దోచిపెట్టడానికి కాదు. కాబట్టి ఖచ్చితంగా మహార్ కమ్యూనిటీ సోదరులు ఏదైతే కార్పొరేషన్ అడుగుతున్నారో తప్పకుండా మన రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తా, నాది బాధ్యత. ఇది ఏర్పడాలి. ఎందుకంటే వాస్తవానికి అంబేద్కర్ మరి గుర్తింపు ఉండాలి. ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, స్కూళ్ళు లేవు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారని మరి మీరు చెప్తా ఉంటే నాకు కూడా బాధ అనిపిస్తుంది. రాత్రి మరి మేము మాలి కమ్యూనిటీ, జ్యోతిరావు పూలే కమ్యూనిటీ వెళ్ళినాం. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు ఆదిలాబాద్ జిల్లాలో. వాళ్ళ బాధలు కానీ, ఆమె సావిత్రిబాయి పూలే మన ఆడోళ్ళందరికీ చదువు కావాలని చదువు చెప్పుకుంటే ఆనాడున్నటువంటి మరి కొన్ని రకాల సిద్ధాంతవేత్తలు దళితులకు చదువులొద్దు, మహిళలకు చదువులొద్దు, వెనుకబడ్డ కులాలకు చదువులొద్దని చదువు చెప్పే మహాతల్లి మీద పెండేసి చదువు చెప్పి రావడానికి పోయేస్తుంటే అట్లాంటి దురాఘాతాలను ఎదిరించినటువంటి జాతులు పుట్టినటువంటి బిడ్డలు మరి ఇక్కడ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా ఇక్కడ మీరు అడుగుతున్నటువంటి లైబ్రరీ భవన్ నేను స్థానిక ఎమ్మెల్యే గారికి దృష్టికి చెప్తా. ఖచ్చితంగా నాకుండేటువంటి ఫండ్స్ ద్వారా గాని సీఎం గారి ద్వారా గాని మీకు ఇచ్చిన మాట ప్రకారం నిర్మించిచ్చే బాధ్యత నాది. మీరందరూ కూడా భారత రాజ్యాంగం, ఇప్పుడు కులాల మధ్య కొట్లాట ఉండొచ్చు, మా సోదరుడు అనద్దుగానే మా మందకృష్ణ ఇంత చైతన్యవంతమైన ఉన్నటువంటి సోదరుడు రాజ్యాంగానికి తూట్లు పొడిచేటువంటి పార్టీకి ఇలా మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి. కులాల మధ్య కాసేపు నొల్లులుంటాయి. అసలు అన్నిటికంటే అందరికి అందుబాటు కావాల్సింది రాజ్యాంగం. రాజ్యాంగం కాపాడుకోవడం కోసం, అంబేద్కర్ ఆలోచన విధానం కాపాడుకోవడం కోసం అన్ని వర్గాలు, అన్ని కులాలు, అణగారిన వర్గాలు ఐక్యం కావాలి. ఈ ప్రాంతంలో కూడా మీకు భూముల సమస్యలు ఉన్నాయి, అదే విధంగా హక్కుల సమస్యలు ఉన్నాయి, రిజర్వేషన్ల సమస్య ఉంది, కార్పొరేషన్ సమస్య ఉంది, స్టడీలో స్పెషల్ గా జనాభా ఎక్కువ ఉన్నా మన పిల్లలు చదువుకోవడానికి కూడా ఉన్న అవకాశాలు తక్కువ వస్తున్నాయి. వాటన్నింటిని కూడా మీరు ఒక మెమోరాండము లేదా ఒక డిమాండ్ డ్రాఫ్ట్ లాగా కాల రాసి మరి వాటన్నింటిని తీసేసి, రిజర్వేషన్లు తీసేసి, రాజ్యాంగం తీసేసి కేవలం ఒక అధ్యక్షుడు మాత్రమే ఈ దేశాన్ని ఏలాలే, ఒక మను సిద్ధాంతం మాత్రమే ఉండాలి, ఇంకో దేవుడు ఉండొద్దు, ఇంకొక వ్యవస్థ ప్రజాస్వామిక వ్యవస్థ ఉండొద్దు, రాజ్యాంగంలో వచ్చినటువంటి ప్రత్యేక రిజర్వేషన్లు ఉండొద్దు, ప్రత్యేక చట్టాలు ఉండొద్దు, ప్రత్యేక వ్యవస్థ పేదలకు ఉండొద్దు, బడుగు బలైన వర్గాలకు ఉండొద్దు అని కుట్ర జరుగుతుంది. ఆ మాయలో పడితే మళ్ళా 1000 జన్మలెత్తినా మనకు అంబేద్కర్ లాంటి మహనీయులు పుట్టరు. కాబట్టి వారిచ్చినటువంటి భారత రాజ్యాంగం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. నేను కూడా ఒక దళిత, గిరిజన, బహుజన వర్గాల నుంచి ఆదివాసీ బిడ్డగా మరి అడవుల నుంచి, కొండల నుంచి ఎదిగి వచ్చినటువంటి వ్యక్తిని. ఏదో పట్టణాలలో పుట్టినోళ్ళం కాదు, గుట్టలల్లా, గూడాలల్లా, గుడిసెలల్లా పుట్టి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి అవకాశంతో చదువుకొని రిజర్వేషన్లు పొంది ఈ రోజు ఈ స్థాయికి వచ్చి మరి అణగారిన వర్గాలు, పేదలు, బడుగు బలహీనులు, మరి భూములు లేనటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, విద్య లేనటువంటి వాళ్ళ పక్షాన ఇవాళ నిలబడతా ఉన్నాం. కాబట్టి రాబోయే కాలంలో
ఇంకా మంచి సంక్షేమ పథకాలను అంబేద్కర్ గారి స్ఫూర్తితోటి తీసుకొచ్చేందుకు కూడా మా నాయకుడు అక్కడ రాహుల్ గాంధీ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దానిలో భాగంగానే నేను ఇది రాజకీయం కాదు కాబట్టి మాట్లాడతలేను. దానిలో బాగానే మనం కొట్లాడుకోవడం కాదు కులాలు మతాల పేరుతోటని కార్పొరేషన్లు కూడా పెట్టడం జరిగింది ఈ మధ్య కాలంలో. దళిత ఎస్సీ కార్పొరేషన్ లో 3, ఎస్టీలలో 3. ఇక్కడ మహార్ కమ్యూనిటీ కూడా ఉంది. రాసివ్వండి, అవి తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గా. అదే విధంగా అన్ని కులాలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఎంఆర్ఓ గారు ఇస్తారు. మరి మహార్లకు ఎందుకు ఇవ్వకూడదు? కాబట్టి అలాంటి విధానాన్ని రద్దు చేసి మీ అందరి డిమాండ్ అనుకూలంగా మరి అక్కడ పైన మాట్లాడి కిందికి ఆర్డర్స్ వచ్చేటట్టు కూడా నేను చేయిస్తానని తెలియజేస్తాను. కొంతమంది కావాలని కూడా కొన్ని కులాలు ఇక్కడ లేవు అని, లేదా వీళ్ళు కాదని, నిజంగా అసలు దొంగలు దొంగ సర్టిఫికెట్ల మీద వచ్చి ఉండేటోళ్ళు ఉంటారు. అసలు వచ్చిన వాళ్ళకే అన్యాయం జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు సర్టిఫికెట్లు ఎస్సీ కాకుండా ఎస్సీ అంటారు, ఎస్టీ కాకుండా ఎస్టీ అంటారు. అట్లాంటి వాళ్ళు వేరే ఉంటారు. మరి మీరు ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్నారు. ఇక్కడటువంటి వాళ్లకు మహార్ కమ్యూనిటీ ఆ ఊర్లో పెద్ద మనిషిని అడిగితే చెప్తారు. లేదా ఇక్కడ ఊరికి వచ్చి ఇంటి పేరు ఏంది, ఈ ఊరు మీ ఊరుడైనా కాదా అని అన్ని పల్లెటూర్లు ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. కాబట్టి 15 లక్షల పైన మరి మన జనాభా ఉన్నారని కూడా తెలుస్తుంది. కాబట్టి స్పెషల్ ఫోకస్ పెట్టి మన కమ్యూనిటీ అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్, ప్రత్యేక నిధులు వచ్చే విధంగా నేను తీసుకుంటా. మీరు మొత్తం మీ డాటా అంతా తయారు చేసి పెట్టండి. పెద్దలు ఎవరెవరు ఉన్నారో మీ డాటా ఏ జిల్లాలలో చేస్తూ వచ్చినాం కాబట్టి మరి ఇలాంటి వెనుకబడ్డ గ్రామాలకు మనం తిరిగి బాగు చేయాలన్నటువంటి లక్ష్యంతో తిరుగుతున్నాం. కాబట్టి గత మరి ఇంద్రవెల్లి మీటింగ్ అప్పటి నుంచి నన్ను ఇక్కడ ఇన్ఛార్జ్ చేసిరు. అంత ముందు కూడా రేవంత్ రెడ్డి సీఎం కాకముందు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మొదటిసారి ఇంద్రవెల్లికే వచ్చాడు. సీఎం అయిన తర్వాత కూడా ఇక్కడికే వచ్చాడు. కాబట్టి ఇక్కడ మీరు కూడా అత్యధికంగా ఉన్నారు కాబట్టి మీ యొక్క డీటెయిల్డ్ రిపోర్ట్ నాకు ఇవ్వండి. నేను తప్పకుండా మీకు అండగా ఉండి మీ హక్కుల రక్షణ కోసం ఈ ప్రాంతంలో మీకు ఎలాంటి నష్టం జరగకుండా, కష్టం జరగకుండా అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మీకు తోడుగా ఉంటానని తెలియజేస్తూ జై భీమ్, జై భీమ్, జై భీమ్.